హాయ్ అండి. స్వచ్ఛమైన నెయ్యి పాలు పోసే వాళ్ళ దగ్గరే తీసుకోవాలండి. నెయ్యి పూస చూడండి ఎంత బాగుందో. మాకు పాలు పోస్తారు, ఆయన దగ్గర పాలు అతని దగ్గర తీసుకుంటాను నేను, బయట తీసుకోకూడదు. వాళ్ళు కల్తీ నెయ్యి తీసుకొస్తారు. పూస అండి, ఒరిజినల్ నెయ్యి. దీన్ని వేడి చేయాలి. ఇప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. నెయ్యి ఎక్కువ వాడాలండి, ఎందుకంటే బాడీ చక్కగా మనం వాడటం వల్ల బాడీ రిలీఫ్గా ఉంటుంది, ఏ పెయిన్స్ రాకుండా చూస్తుంది. నెయ్యి వాడాలండి ఎక్కువ. చూడండి ఎంత బాగుందో. పనికిరాని చెత్త చెదారం మీషోలో, అమెజాన్లో బుక్ చేసుకొని చెత్త చెదారం బుక్ చేసుకోకుండా ఇలాంటి మనకు ఆరోగ్యానికి ఉపయోగపడేవి తీసుకోండి. పనికిరాని బట్టలు, చెత్త, పనికిరాని వస్తువులు కొనేస్తారు, అవన్నీ వేస్ట్. మనకు ఉపయోగపడే ఆహారాన్ని మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే రేట్ ఎక్కువైనా కొనుక్కొని తినాలి. ఆ మీషోలో బట్టలు, పనికిరాని నగలు, నాణ్యాలు తీసుకోవద్దు. ఇలాంటి ఆహార పదార్థాలు మన ఆహారానికి ఉపయోగపడే తీసుకొని తినాలి. చూడండి ఎంత బాగుందో నెయ్యి, ఒరిజినల్. మాకు ఒక అంకుల్ పాలు పోస్తారు, ఆయన దగ్గర, మాకు పాలు పోసే వాళ్ళ దగ్గర తీసుకోవాలండి, ఎందుకంటే వాళ్ళకి గేదెలు ఉంటాయి కాబట్టి. బయట డూప్లికేట్ నెయ్యి అమ్ముతున్నారు, అది తినొద్దు, మంచిది కాదు. చూడండి ఎంత బాగుందో. మనకు ఉపయోగపడేవి, మన ఆరోగ్యానికి ఒంటికి మంచి మేలు చేసేవే తీసుకోవాలి. పనికిరాని చెత్త చెదారం తీసుకోవద్దు. ఆడవాళ్ళు పొదుపు చేయాలంటే, పొదుపు అంటే మరీ పిసినారితనం కాదు, ఈ వస్తువు ఉపయోగపడద్దే అంటేనే కొనాలి. ఉపయోగపడకుండా కొనేసి ఇంట్లో వేస్ట్గా ఉంచొద్దు. మనం తిన్నాకే పొదుపు చేయాలి, తినకుండా పొదుపు చేయకూడదు. తిని మిగిలిన దాన్ని పొదుపు చేయాలి, అంతేగాని వేస్ట్ ఖర్చులు ప్రతిది బుక్ చేసుకోవడం. సోమరిపోతులు అయిపోయారు. బుక్ చేయటం ఏంటి? మన కాళ్ళు బాగానే ఉన్నాయిగా, కొంచెం నడిచి వెళ్ళలేమా? నడిచి వెళ్ళొచ్చుగా, 4 అడుగులు నడిస్తే ఆరోగ్యం. ప్రతిది ఇంట్లో బుక్ చేసుకొని బద్దకస్తులు అవ్వటం కాదు. మన కాళ్ళు చేతులు ఆరోగ్యం దేవుడు మనకి ఇచ్చాడు కండి, ఆ కాళ్ళని చేతులను ఉపయోగించండి, అవయవాలు కదలాలండి. అలా బీసుకుపోయి ఒకే చోట కూర్చోకూడదు. నడుస్తూ ఉంటే ఆరోగ్యం. బుక్ చేసుకుంటే గుమ్మలోకి వస్తుంది, అది తిన్నాక మనకు ఫ్యాట్ ఎక్కువైపోయి అనారోగ్యాలకు గురవుతాం. అందుకే ఆరోగ్యంగా ఉండండి ప్రతి ఒక్కరూ.